జై గురుదేవ్ అండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జై గురుదేవ్. పాంచజన్యమును గీతామృతము శ్రీమద్ భగవద్గీత స్వేచ్ఛా గేయానువాదము అర్జున విషాద యోగము. 23, 24, 25, 26. దుర్బుద్ధి దుర్యోధన ప్రియులను పరికించి చూడదలచే దివ్యాతి దివ్యమైన రథమును కదిలించే శ్రీకృష్ణుడు భీష్మద్రోణుల ముందర నిలిపిత పరికించి చూడుమనెను. పిన తండ్రి పెద తండ్రులు తాత ముత్తాతలను జూచి అప్పుడు. జయ గురుదేవ్ అండి. అమ్మ చెప్పండి వరుసగానే. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అండి. దుర్బుద్ధి దుర్యోధన ప్రియులను పరికించి చూడదలచే సంజయుడు దివ్యాతి దివ్యమైన రథమును కదిలించే శ్రీకృష్ణుడు భీష్మద్రోణుల ముందర నిలిపిత పరికించి చూడుమనెను. పిన్న తండ్రి పెద తండ్రులు తాత ముత్తాతలను జూచి అప్పుడు. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణమ్మ. బాగా చెప్పారు. జై శ్రీకృష్ణ అండి. దుర్బుద్ధి దుర్యోధన ప్రియులను పరికించి చూడదలచే దివ్యాతి దివ్యమైన రథమును కదిలించే శ్రీకృష్ణుడు భీష్మద్రోణుల ముందర నిలిపిత పరికించి చూడు మనెను. పిన తండ్రి పెద తండ్రులు తాత ముత్తాతలను చూచి ఎప్పుడు. జై శ్రీకృష్ణ. చెప్పండి నెక్స్ట్. మీ మగారికి నేనేనండి. అందరూ అయిపోయారా? జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. 25, 26 23, 24, 25, 26. 23 కానుంచా? అవునమ్మా. దుర్బుద్ధి దుర్యోధన ప్రియులను పరికించి చూడదలచే దివ్యాది దివ్యమైన రథమును కదిలించే శ్రీకృష్ణుడు భీష్మద్రోణుల ముందర నిలిపిత పరికించి చూడు మనెను. పిన తండ్రి పెద తండ్రులు తాత ముత్తాతలను చూసి అప్పుడు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. బాజు అమ్మా 27 కూడా ఉందండి.
లేదమ్మా ఈ రోజు చెప్పే శ్లోకం ఈ అర్థం. రోజు ఓకే ఓకే. జై శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణమ్మ చెప్పు. చెప్పను. దుర్బుద్ధి దుర్యోధన ప్రియులను పలికించి చూడదలసి ఉమ్, ది దివ్య ది ది దివ్యాని ది దివ్యాతి. దివ్యమైన రథమును ఉమ్, ఉమ్, కదిలించి శ్రీకృష్ణుడు భీష్మద్రోణుల ముందర ఉమ్. నిలిపిత పలికించును పరికించి పలికించుడు పలికించుడు పరికించి పరికించే ఉమ్, పరికించు చూడు పరికించు చూడు మనును ఉమ్, మను మనును మను మనెను. మనేనే ఉమ్, పినతండ్రి పెద్ద తండ్రులు తాత ఉమ్. ముత్తాతలను చూచి మీ ఎప్పుడును ఎప్పుడు. ఎప్పుడు రాజు. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. దుర్బుద్ధి దుర్యోధన ప్రియులను పరికించి చూడవలసే చూడదలిచే దివ్యాతి దివ్యమైన రథమును కదిలించే శ్రీకృష్ణుడు భీష్మద్రోణుల ముందర నిలిపిత తా పరికించు చూడుమనెను. వినతండ్రి పెదతండ్రులు తాత ముత్తాతలను చూచి అప్పుడు. జయ గురుదేవండి. ఏమో అలా పాడమంటున్నారు కానీ రావట్లేదు అసలు. వస్తుంది అదే వచ్చేది. అస్సలు రావట్లేదు ఆ రాగం. గురువు గారు వచ్చినారు ఏం చేద్దామండి. జై గురుదేవండి. శ్లోకాలు ఏమైనా తప్పులుంటే చెప్పండి అమ్మా వచ్చిన వారు. భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. తత్రాపశ్య స్థితాన్ పార్థః పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్తథా. జై గురుదేవండి. ఏమా చెప్పండి. హలో చెప్పమ్మా.
ఒకసారి మళ్ళీ చెప్తాను. హలో హలో, చెప్పమ్మా. అదే ఒకసారి మళ్ళీ చెప్తామండి. 26 26. 26 సరే. అదే మూడో చరణం. మూడోదా? ఆచార్యాన్ భ్రాతృన్. అదే అంతే అంతే పౌత్రాస్తకీస్తత. అంతే అంతే. ఓకే ఓకే. సరే చెప్పండి. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. భీష్మత్ ద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం. ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థ పితॄనత పితామహాన్. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తతా. జై శ్రీకృష్ణ అండి. 25 మూడో చరణం చెప్పండి. మూడోది. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ వినిపించిందమ్మా? ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తతా. ఓకే ఓకే అంతే. వినిపిస్తుందో లేదు తెలియట్లేదు. ఏం మరి మాట్లాడతలేదేమా? చిన్న నేను పాడుతున్నాను, గమనించు. జై శ్రీకృష్ణ. భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం. ఉవాచ పార్థ పశ్యతాన్ పశ్యైతాన్ సమవేతాను కురునితి. ఓకే అక్క. తత్ర పశ్యాన్ స్థితాన్ పార్థ పితॄనాథ పితామహాన్. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్తతా. పౌత్రాన్ పుత్రాన్ సఖీస్తతా. సఖీం అమ్మ సఖీనా సఖీనా కమ్ కిం అదే కమ్ కహా అదే అలా కమ్ సఖీం
సకీనా సఖీంస్తత సఖీయు అనుకుంటున్నానమ్మా. అమ్మ ఇక్కడ సఖీ ఉంది కదరా, రెడ్ లైన్ చూడు. వా లేదు కదక్క. హీరో కూడా ఉంది కదా, సకీం. సఖీయు అమ్మా. జీరో ఉంది కదా అక్క, సఖీయు. సఖీయు అది నేనేమంటున్నానమ్మా. పొల్లువా పొల్లువా పొల్లువా. సఖీస్తత. సఖీవు స్తత. రాంగ్ గా చెప్పారేంటి? లేదు లేదు కరెక్ట్. పొల్లువు పొల్లువా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. నాది కూడా గమనించండి, కొంచెం చాలా ఉంటాయి. భీష్మద్రోణ ప్రముఖత సర్వే భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం మహీక్షితాం భువాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. పోస్ట్ లైన్ చెప్పు ఒకసారి మళ్ళీ. భీష్మద్రోణ ప్రముఖత భీష్మ ద్రోణ ప్రముఖత తస్. భీష్మద్రోణ ప్రముఖత అంతే. 26. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పిత్రనత పితామహన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా. ఒకసారి పోస్ట్ లైన్ చెప్పు. ఫస్ట్ రెండు. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ. అమ్మ దీర్ఘాక్షరాలు దీర్ఘంగా పాడాలి. తత్రా పశ్యత్. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థ పిత్రనత పితామహన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా. అంతేనా గురుగారు? రెండోసారి ఒకసారి చెప్పమనండి. రెండో చరణం ఒకసారి చెప్పండమ్మా. పితృనథ పితామహాన్. పితృనథ పితామహన్. మహాన్. మీరు దీర్ఘాక్షరాలు దీర్ఘంగా పాడాలమ్మా. సరే గురు. మహాన్. పితామహాన్. అది. జయ గురుదేవుని గురుగారికి నేనే ఉన్నాను గురుగారు. జయ గురుదేవమ్మ. కొంచెంసేపు నేను భోజనం చేస్తున్నాను, మీరు నేను చెప్తాను గురుగారు. చెప్పండి అమ్మ, చెప్పండి. భీష్మ ద్రోణ ప్రముఖత సర్వే చ మహీక్షితా ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. తత్ర పశ్యైత సితాన్ పార్థః పిత్రాన్ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పవిత్రాన్ సఖీంస్తదా.
నిన్న పారాయణ శ్లోకాలు కూడా చదివించానమ్మా. నాది తప్పులు వచ్చాయి, ఖర్చు వచ్చి చెప్పలేదు గురువు గారు నాకు అసలు. గురువు గారు నాది వినిపించిందండి గురువు గారు. హేమ గారు, హేమ గారు, అమ్మా మీరు పారాయణ శ్లోకాలు అది గురుగారు పాడేశామండి. నా శోకం ఏవి? కరెక్ట్గా అది కాదు, పాంచజన్యం పాడేశారా? పాంచజన్యం పాడేశాం గురుగారు. సరే అయితే ఓకే. మరి ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం. హేమ గారు నేను కరెక్ట్గా చెప్పానంటారా? ఒకసారి మళ్ళీ చెప్పమంటారా? హేమ గారు, అమ్మ చెప్పండి. హేమ గారు నేను కరెక్ట్గా చెప్పానంటారా? మళ్ళీ ఒకసారి చెప్పండి. నాకు ఇందాక నెట్ ప్రాబ్లం తగ్గిన పడలేదు. ఒకసారి మరి నాకు కూడా కొంచెం అలా. భీష్మ ద్రోణ ప్రముఖత సర్వాంచ మహికిత. సార్ ఉందండి. ప్రముఖత భీష్మ ద్రోణ ప్రముఖత. బుక్ ఉంది కదండి మీ దగ్గర? ఉన్నదండి. కింద భీష్మత్ ద్రోణ ప్రముఖత జయ గురుదేవమ్మా. జై గురుదేవ్ గురువు గారు. కొంతమంది పాడిన శ్లోకాలు కొంచెం ఇంకా క్లియర్ గా రావాలి. ఓకే, మళ్ళా ఒకసారి చదువుతాను, వినండి అందరూ. భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్
పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. ఇప్పుడు మీరు ఎవరికి వారు మీకు మీరే టెస్ట్ చేసుకోండి. మీరు ఎలా పాడారు, నేను పాడినట్టు మీరు పాడింది ఉందా లేదా మీకు మీరే పరీక్షించుకొని దాన్ని బట్టి మీరు కొంచెం సాధన చేయండి. ఇంకా గురుగారు 27, 28. ముందుగా 27వ శ్లోకము. స్వశూరాన్ సుహృదైశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్. స్వశూరాన్ సుహృదైశ్చైవ, స్వ స వ 2 అక్షరాల కలయిక, సంయుక్తాక్షరము. స్వశూరాన్ సుహృదశ్చైవ, రా దీర్ఘంగా పలికిన తర్వాత నా సు 2 అక్షరాల కలయిక, ఇది సంయుక్తాక్షరం. దానిలోని మొదటి అక్షరం ఇది నా కదా, నా ద్విత్వం అవుతుంది. కింద ఎర్రక్షరాలతో ఉన్న సెంటెన్స్ లైన్ చూడండి. స్వశురాన్ రా తర్వాత ఒక నా బ్రాకెట్లో ఉంది, ఇంకొక నా బయట ఉంది. స్వశురాన్ సుహృదశ్చైవ, మళ్ళా దా పైన ఆఘాతం ఉందంటే 2 నిలువు లైన్లు ఉంటే ఆఘాతం చెప్పుకుంటున్నాం కదా. ఆఘాతు తీసుకుంటూ చైవలోని చైవలో 2 అక్షరాలు ఉన్నాయి. మళ్ళా షా ఒకటి, చై ఒకటి. ఆ ఐకారం అనేది చైకి వస్తుంది. మనకి చూడ్డానికి షాకి కనిపిస్తుంది ఐత్వం, కానీ చై చాకి వస్తుంది. మొదటి అక్షరం ఎప్పుడు కూడా పొల్లుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. సుహృదశ్చైవ, స్వశూరాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. ఇక్కడ చూడండి, ఈ చరణంలో ఎక్కడ సంయుక్త అక్షరాలు లేవు, ఆఘాతాలు కూడా లేవు. సేనయోరుభయోరపి, సే దీర్ఘాక్షరము, యో దీర్ఘాక్షరము, మళ్ళా రుభ సంయుక్తాక్షర హరస్వాక్షరాలు, మరలా యో దీర్ఘాక్షరము. సేనయోరుభయోరపి. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. 3వ చరణము. తాన్ సమీక్ష్య స కౌంతేయ, తాన్ సమీక్ష్య స, తా పైన ఆఘాతం ఉంది అంటే ఏంటి, దాని తర్వాత వచ్చే సంయుక్తాక్షరం మొదటి అక్షరం 2గా మారుతుంది, ద్విత్వము 2గా మారుతుంది. తాన్ సమీక్ష్య, ఇక్కడ మీ తర్వాత ఉన్నది 3 హల్లుల కలయిక, క ష య. ఈ 3 కలిస్తే క్షియ అయింది. 3 స్పష్టంగా వినిపించాలి. ముందు కా పొల్లుగా చెప్పి షియ విడిగా చెప్తే ఉచ్చారణ సులభంగాను 3 అక్షరాలు వినిపించేలా మనం ఉచ్చరించగలగం. తాన్ సమీక్ష్య స కౌంతేయ, కౌ పైన ఆఘాతం ఉంది, తేలోని నా ద్విత్వం చేసుకుంటూ కౌంతేయ అంటే ద్విత్వం అంటే 2 అక్షరాలు అవుతుంది. కౌంతేయ విసర్గ ఉంది యా తర్వాత, ఆ విసర్గ ఉచ్చారణ సా పొల్లుగా బ్రాకెట్లో ఉంది, అదే అక్షరం పలకాలి. తాన్ సమీక్ష్య స కౌంతేయస్. 4వ చరణము. సర్వాన్ బంధూనవస్థితాన్, సర్వా సా పైన ఆఘాతం తీసుకుంటూ ర్వాలోని రా ద్విత్వం, ఇక్కడ ర్వా సంయుక్తాక్షరమైనా కానీ ఆఘాతం రాదు, ఎందుకంటే రాకి హాకి ఎక్సెంప్షన్ ఉంది. ఆ 2 అక్షరాలకి ఆఘాతం ఉండదు. ర్వాలోని వా పైన ఆఘాతం తీసుకుంటూ దాని తర్వాతది నాకి సంయుక్తంగా ఉన్నది మహాప్రాణి భ అంటే ఒత్తు భ. ఇక్కడ ఒత్తు కనిపించట్లేదు మీ దగ్గర. బుక్స్ లో పెన్తో కానీ పెన్సిల్తో కానీ చిన్న గీత గీసుకున్నామా కిందకి,
సర్వాన్ బంధు సారీ ఇక్కడ బాకి రాదు, ధూకి వస్తుంది. సర్వాన్ బంధు నా కింద ధా వస్తుంది, దానికి వస్తుంది. సర్వాన్ బంధు అక్కడ ధాకి ఒత్తు రాసుకోండమ్మా. సర్వాన్ బంధూనవస్థితాన్ 3 ఆఘాతాలు ఉన్నాయి. ర్వా పైన ఒకటి, బా పైన ఒకటి, వా పైన ఒకటి. ర్వాలోని వా పైన ఆఘాతం తీసుకుంటూ, బాలోని నాద్విత్వం చేసుకుంటూ, మరలా నా బా కలయికలోని 2వ అక్షరం బా పైన ఆఘాతం తీసుకుంటూ, ధూ నా దానికి సంయుక్తంగా ఉన్నది ధూ, ఉత్తు ధూ. సో ఇక్కడ నాద్విత్వం చేసుకుంటూ మరలా వస్థితాన్ వా పైన ఆఘాతం తీసుకుంటూ, స్థిలోని సాద్విత్వం చేసుకుంటూ, అది 2వ లైన్లో ఉన్నాయి చూడండి ఈ ఆఘాత నియమాలను కూడా. సర్వాన్ అక్కడ నా 2 నాలైంది. బంధూన్ అక్కడ నా 2 నాలైంది. మళ్ళా వస్థిత వా తర్వాత ఉన్న సా 2 సార్లు అవుతుంది. సర్వాన్ బంధూనవస్థితాన్. పూర్తిలోకి మరొకసారి. స్వశూరాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి ఉభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్. అందరూ అన్మీట్ అవ్వండమ్మా. స్వశూరాన్ సుహృదశ్చైవ. హరి ఓం. సుహృదశ్చైవ సేనయోరుభయోరపి సేనయోరుభయోరపి. హరి ఓం. సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ. తాన్ సమీక్ష్య స కౌంతేయ. తాన్ సమీక్ష్య స కౌంతేయస్. తాన్ సమీక్ష్య స కౌంతేయస్. సర్వాన్ బంధూనవస్థితాన్. సర్వాన్ బంధూనవస్థితాన్. సర్వాన్ బంధూనవస్థితాన్. సర్వాన్ బంధూనవస్థితాన్. ఇప్పుడు మీరు అందరూ చెప్పండమ్మా. హరి ఓం. ఒక్కొక్క చరణం. స్వశూరాన్ సుహృదశ్చైవ. 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 శ్రు కాదమ్మా, సు మాత్రమే. సుహృద. సుహృద కాదమ్మా, సుహృద. 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 ఇప్పుడు చూడండి ఈశ్వర్ గారు పలికారు సుహృదశ్చైవ. సుహృద. సుహృద కాదమ్మా, సుహృద. శ్వశూరాన్ సుహృదశ్చైవ. అందరూ శ్రూనే. అందరూ హాకి ఉండాల్సిన రుత్వాన్ని సాకి తగిలిస్తున్నారు. అలా కాదమ్మా. సుహృదశ్చైవ. వెరీ గుడ్. అంతే. శ్రీదేవి గారు ఇంకా మీరు శ్రు అంటున్నారు. అవును గురు గారు, నాకు రావట్లేదండి. సుహృ చెప్పండి. సుహృ. శ్రు చెప్పండి. శ్రు. అయ్యో రామ, మీరు మీకు చెప్పి నేను మీ తోడలోకి వచ్చేసినట్టున్నాను.
సుకృదశైవ గురువు గారండి. సుహృదశ్చైవ సుకృత్ శైవ సేనయోరుభయోరపి. మీరే చెప్పాలి. మూడవ చరణం. తాను తాను కాదమ్మా, తాన్ సమీక్ష్య స కౌంతేయ. తాన్ సమీక్ష్య స కౌంతేయస్. సర్వాన్ బంధు సర్వాన్ బంధు నవస్థితాన్. నవస్థితాన్ సర్వాన్ బంధూనవస్థితాన్. సర్వాన్ మొదటి చరణం మళ్ళా చెప్పండి. స్వశూరాన్ సుహృదశ్చైవ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మ్యూట్ అయిపోండి అమ్మా. రెండవ శ్లోకం నేర్చుకుందాము. కృపయా పరయా విష్ణు విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. కృపయా పరయా విష్ణు. కృపయా కాకి రుకారం. కృపయా యా దీర్ఘాక్షరము. యా పరయా మళ్ళా యా ఇక్కడ కూడా దీర్ఘాక్షరమే. కృపయా పరయా విష్ణు. విష్ణు వి పైన ఆఘాతం తీసుకుంటూ స్టోలోని షాద్యత్వం చేసుకోవాలి. కృపయా పరయా విష్ణు. స్టో మరలా దీర్ఘం కూడా. విషీదన్నిదమబ్రవీత్. విషీదన్ని షీ ఉషలో పలికే షా ఈకారంతో దీర్ఘంగా. విషీదన్ని దన్ని నా ద్విత్వాక్షరము 2 4 ఈకారంతో. విషీదన్ని దమబ్రవీత్. దమబ్రవీత్ మా పైన ఆఘాతం తీసుకుంటూ బ్రాలోని బాధ్యతం చేసుకుంటూ విషీదన్నిదమబ్రవీత్. ఆ మబ్రవీత్ అనేది కింద 2 అక్షరాలతో కూడా ఉంది చూడండి. మబ్ ఒక బా బ్రాకెట్ లో ఉంది, ఇంకొక బా బయట ఉంది. మబ్రవీత్. సో ఇక్కడ 2 చరణాలు, 2 లైన్ల మధ్యలో అర్జున ఉవాచ ఉంటుంది. అంటే పై లైన్ వరకు సంజయ ఉవాచ జరిగింది. ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు. అర్జున ఉవాచ. ఊ గొంతు నుంచి రావాలి. అర్జున తర్వాత కొద్దిగా ఆగి ఊ గొంతు నుంచి రావాలి. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ. దృష్ట్వేమం దాకృత్వము. దాని తర్వాత 3 హల్లుల కలయిక. షా 1, టా 2, వే 3. దృష్ట్వేమం. ఇక్కడ మా తర్వాత అనుస్వరం ఉంది. అనుస్వర ఉచ్చారణ కూడా మా పొల్లుగా. దృష్ట్వేమం స్వజనం. స్వజనం స్వ సాకి వావుతుంది, సంయుక్తాక్షరమే. కానీ దాని ముందు అనుస్వరం ఉండడం వల్ల అనుస్వర ఉచ్చారణ పొల్లుగా ఉండడం వల్ల ఆఘాతు రాదు. ఆఘాత్ ఎప్పుడు కూడా పూర్ణాక్షరం అయితేనే వస్తుంది, పొల్లు మీద రాదు. స్వజనం నా తర్వాత ఉన్న అనుస్వర ఉచ్చారణ ఇక్కడ అంగ. స్వజనంగ్. ఎందుకంటే తర్వాత కానే అక్షరం ఉంది కాబట్టి. స్వజనం కృష్ణ. దృష్ట్వేమం స్వజనం కృష్ణ. కాకృత్వము అది సంయుక్తాక్షరం కాదు, ఒకే అక్షరము. క్రూపైన ఆఘాతం తీసుకుంటూ స్టాలోని షాద్వత్వం చేసుకుంటూ దృష్ట్వేమం స్వజనం కృష్ణ. 4వ చరణము యుయుత్సుం సముపస్థితం. యుయుత్సుం
యు యు ఒకే అక్షరం 2 సార్లు రిపీట్ అయింది. యుయుత్సుం. రెండవ యు పైన ఆఘాతం ఉంది, దాని తర్వాత సంయుక్తాక్షరం ఉంది కాబట్టి సులోని అంటే తా సు 2 అక్షరాలు కలిసినాయి కదా ఇక్కడ, దానిలోని తా ద్విత్వం చేసుకుంటూ యుయుత్సుం యుయుత్సుం అని స్వరోచ్చారణ బ్రాకెట్ లో ఉన్న అక్షరమే మా పుల్లుగా. యుయుత్సుం సముపస్థితం సముపస్థితం. పాపైన ఆఘాతం తీసుకుంటూ స్థిలోని సాద్విత్వం చేసుకుంటూ, అంటే ద్విత్వం అంటే 2 సార్లు అవుతుంది. సముపస్థితం యుయుత్సుం సముపస్థితం. పూర్తి శ్లోకము. కృపయా పరయా విష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. మళ్ళా కృపయా పరయా విష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. అందరూ అన్మిట్ అవ్వండమ్మా. కారులో ఉన్నా కొంచెం లైటింగ్ తక్కువ, సరిగా కనిపించదు. కృపయా పరయా విష్టో. హరి ఓం. విషీదన్నిదమబ్రవీత్. విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. యుయుత్సుం 3 కూడా ఉకారంతో ఉన్నాయమ్మా. యుయుత్సుం సముపస్థితం. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అందరూ కలిపి చెప్పండి అమ్మా. హరి ఓం. కృపయా పరయా విష్టో అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ సముపస్థితం. 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 వెరీ గుడ్. ఇప్పుడు ఒక్కొక్కరిగా చెప్పండి అమ్మా. 2 శ్లోకాలు వరుసగా చెప్పండి అందరూ. జయ శ్రీకృష్ణ గురువు గారు. జయ శ్రీకృష్ణ అమ్మ. స్వశూరాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయస్ సర్వాన్ బంధునవస్థితాన్. బాగుందమ్మా, చాలా బాగా చెప్పారమ్మా. కృపయా పరయా విష్టో విషీదన్నితమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. అద్భుతం, బాగుంది. జై శ్రీకృష్ణ గురువు. చాలా బాగా చెప్పారమ్మా.
జై శ్రీకృష్ణ. నెక్స్ట్ అండి, ఇంకా తర్వాత చెప్పాలి. గురుగారు నాకు ఫస్ట్ చరణం రావట్లేదని గురుగారు. శ్వశురాన్ చెప్పండి. శ్వశురాన్ సుహృద సుహృద. మీరు హాకి ఉండాల్సిన ఋత్వాన్ని తీసుకొచ్చి సాగి పెడుతున్నారు, అంతే తేడా. పోనీ మొత్తం చరణం కలిపి చెప్పండి, పోనీ అలా విడదీసి చెప్తే మీకు ఇబ్బంది అవుతుందేమో. ఒకసారి శ్వశురాన్ సుహృదశ్చైవ. అక్కడ మీకు సులువు వచ్చేస్తుంది. హిమగారు పాడమని గురుగారు, తర్వాత నేను హిమ గారు పాడండి అమ్మా. జై గురుదేవ్ గురువు గారు. జై గురుదేవ్. శ్వశురా సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వారంభందూన్. ఒకసారి గురువు గారు. అక్కడ రాలేదమ్మా. సర్వాన్ బంధూనవస్థితాన్. సర్వాన్ బంధూనవస్థితాన్. వెరీ గుడ్. కృపయా పరయా విష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. వెరీ గుడ్. జై గురుదేవ. బాగా చెప్పారమ్మా. తర్వాత ఒకసారి నెట్ ఉండట్లేదు గురువు గారు. అదే మధ్యలో మాటికి డిస్కనెక్ట్ అవుతుంది పాపం. అవును గురువు గారు. జై గురుదేవ్ అండి. గురువు గారు జై గురుదేవ్ అమ్మా. స్వసురాన్ సుహృదశ్చైవ. వెరీ గుడ్. సేనయోరుభయోరపి తాన్ సమీక్ష కౌంతేయస్ సర్వాన్ బంధూనవస్థితాన్. బాగుందమ్మా. తర్వాత కృపయా పరయా విష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. వెరీ గుడ్. బాగుందమ్మా. నెక్స్ట్. ఎవరమ్మా? గురుగారు నేను చెప్పేయమంటారండి గురువు గారు? చెప్పండి అమ్మా. వసురాన్ హృదశ్చైవ సేనయోరుభయోరపి తాను సంక్షిప్త. ఇది తిరగట్లేదు గురువు గారు నాకు. తాన్ సమీక్ష్య స కౌంతేయ కౌంతేయస్ సర్వాన్ బంధూనవస్థితాన్. కృపయా పరయా విష్టో విషీదన్నిదమబ్రవీత్.
విషి ఆ, ధనిత బ్రవీత్ మబ్రవీత్ యుయుత్సుం అర్జున ఉవాచ ఉమ్, దృశ్యమ ఇది ఒకటి చెప్పండి గురుగారు. దృష్ట్వే దృష్ట్వే దృష్ట్వేమం దృష్టు వేమం ఆ దృష్ట్వేమం దృష్టు వేమం స్వజనం కృష్ణ సజనం కృష్ణ యుయుత్సుం చెప్పండి గురుగారు. యుయుత్సుం యుయుత్సుం సముపస్థితం సమపస్థితం సమ కదమ సాము ము సముపస్థితం సముపస్థితం రాసుకుంటాం Very గురుగారు. రాసుకోండమ్మా. ఇంకెవరైనా ఉన్నారా? గురుగారు నేనేమన్నాను గురుగారు? ఆ శ్వశురాంసు శ్వశురాంసు చెప్పండి. శ్వశురాంసు సు శ్వశురాంసు శ్వశురాంస్ హృదశ్చైవ హృదశ్చైవ హృదశ్చైవ. ఇప్పుడు చెప్పండి. శ్వశురాంసు హృదశ్చైవ శ్వశురాన్ హృదశ్చైవ. అంతే. శ్వశురాంసు హృదశ్చైవ శ్వశురాన్ హృదశ్చైవ. అంతే, వచ్చేసింది కదా. సేనయోరుభయోరపి తాన్ సమీక్ష చ కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. వెరీ గుడ్. అర్జున ఉవాచ దుష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. బాగుందన్నమాట. అక్షరం ఒకటే మీకు ఇప్పుడు ఇబ్బంది లేదు, చెప్పేశారు. చాలా ఇబ్బంది పడ్డాను గురుగారు. జయ శ్రీకృష్ణ అండి. జై గురుదేవ, జై గురుదేవ. నెక్స్ట్ పద్మ గారు చెప్పేశారు కదమ్మా. చెప్పాను గురువు గారు. ఓకే ఓకే. పద్మావతి గారు చెప్తారమ్మా. హిమగారు అమ్మగారు ఉన్నారా? లేరు గురువు గారు. లేరా? నువ్వు చెప్తావమ్మా. గురువు గారు. చెప్పమ్మా. శ్వశురాంసు హృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయస్ సర్వాన్ బంధూనవస్థితాన్. బాగుందమ్మా. సర్వాన్ భా కాదమ్మా, సర్వాన్ ధు బా అల్ప ప్రాణము, ధు మహాప్రాణము. సర్వాన్ బంధూనవస్థితాన్. సర్వాన్ బంధూనవస్థితాన్. వెరీ గుడ్. కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమాం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం. బాగుందమ్మా. యుయుత్సం కాదు, యుయుత్సుం సముపస్థితం. యుయుత్సం సముపస్థితం. వెరీ గుడ్ అమ్మా, బాగుంది. ఇక భావానికి వస్తే అర్థాలకి శ్వశురాన్ సుహృదశ్చైవ అంటే శ్వశురాన్ అంటే మన బంధువులు,
సుహృదశ్చైవ అంటే సుహృదులు అంటే మనకి స్నేహితులు. సేనయోరుభయోరపి, రెండు సేనయో అంటే సేనలు, ఉభయోరపి అంటే రెండు సేనల్లో. తాన్ సమీక్షస కౌంతేయ, నీవు చూడు అర్జున, సర్వాన్ బంధువున్ అవస్థితాన్, బంధువులందరూ ఇక్కడ కూడి ఉన్నారు, సమకూడి ఉన్నారు. అవస్థితాన్ అంటే సమకూడి ఉన్నారు. కృపయా పరయా విష్టో అంటే దయతో దయచేసి అందరినీ చూడు. విషీదన్ నిదమబ్రవీత్, విషీదన్నిదమబ్రవీత్ అంటే విషీదన్ విచారంతో చెప్తున్నాడంట అర్జునుడు. అలాగని సంజయుడు చెప్తున్నాడు. ఇప్పుడు కింద లైన్ అర్జునుడు చెప్పారు అనమాట. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ, నేను మన స్వజనం అంటే స్వంత జనాన్ని, దృష్ట్వేమం నేను చూస్తున్నాను, కృష్ణ యుయుత్సం సముపస్థితం నీవు కూడా చూడు. యుయుత్సం సముపస్థితం అంటే ఇంతవరకు చెప్పిందంతా కూడా అర్జునుడు ఇరు సైన్యాల్లో ఉన్న బంధువుల్ని, చిన్నాన్నల్ని, తాతల్ని, తండ్రుల్ని, కొడుకుల్ని, తమ్ముళ్ళని, మనవల్ని, ఎందుకంటే అర్జునుడికి మనుమలు ఉన్నారంటే ఆయనకి వయసు భారత యుద్ధం జరిగినప్పటికీ మంచిగా 65-70 ఏళ్ల వయసు ఉంటుందని అది భారతంలో చెప్పిన మాట. సో 65-70 ఏళ్ళంటే వాళ్ళకి మనవలు కూడా పుట్టేశారు. మనవలు పుట్టిన వయసులో వాళ్ళు 1000 మందితో ఒక్కడిగా యుద్ధం చేయగల సమర్థత ఉన్నవాడు అర్జునుడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని కృష్ణుడికి చెప్తున్నాడు. కృష్ణుడికి ఎందుకు చెప్తున్నాడు? కృష్ణుడు రథసారథి కాబట్టి వాళ్ళు యుద్ధానికి శంఖాలు పూరించగానే రథం తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టు, నన్ను ఎవరెవరున్నారో చూడాలి అని చెప్పి కృష్ణుడిని 2 సేనల మధ్యలో రథం ఆపమని చెప్తాడు. రథం ఆపిన తర్వాత అప్పుడు మళ్ళీ అందులో ఉన్న బంధువుల్ని వాళ్ళందరినీ చూసి వాళ్ళతో నేను యుద్ధం చెయ్యాలా అనే విచారంతో మొదలు పెడతాడు కృష్ణుడితో మాట్లాడడం. ఇంతవరకు ఆ విధంగా అయింది. ఇక నుంచి ఎంత ఆయనకి శోకం వచ్చిందనేది ముందు శ్లోకాల్లో చెప్తాడు. ఇదమ్మా అర్థం. ఇక పారాయణ చెప్పండి అమ్మా. 27, 28 అంటే మన పాంచజన్యం. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ అమ్మా. కురు పాండవుల గాంతుచు కూర్మితో గురుగారు చెప్పండమ్మా. కురు పాండవుల గాంచుచు కూర్మితో పలికే పల్గునుడప్పుడు విజయని విషాదం సమరమున నిలిచి ఉన్న నా వారి నకచారి చూసి కృష్ణ, నా వారి నకచారి చూసి కృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇంకెవరు చెప్తారమ్మా? సరే, ఇంకా ఆలస్యం అవుతుంది. అయితే మనకి రేపు 10 దాటిపోతుంది.
లెఫ్ట్ అయిపోయారు గురువు గారు. ఓకే అండి, అయితే ఇక క్లోజ్ చేద్దాం. మంగళం చెప్పండి ఎవరైనా. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు శరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై సద్గురు మహారాజ్కి జై. జై జై గురుదేవ్. జై గురుదేవమ్మ. గురువు గారు నాకు పర్లేదు అంటారండి గురువు గారు? పర్లేదమ్మా, పర్లేదు. ఇంతకు ముందు బాగుంది, పర్లేదు. కొంచెం కష్టపడండి, అలాగైతే వస్తాయి మొత్తం అన్ని. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఎంతటి బా